నీలకంఠుడు సృష్టిని కాపాడిన శివుడు కథ. చాలా చాలా కాలం క్రితం సృష్టి ప్రారంభమైనప్పుడు దేవతలు మరియు అసురుల మధ్య ఒక కోరిక పుట్టింది, అమరత్వాన్ని పొందాలని. అందరూ అమృతాన్ని పొందాలని కోరుకున్నారు, ఎందుకంటే అమృతాన్ని తాగితే ఎప్పటికీ మరణం ఉండదు. అప్పుడు భగవాన్ విష్ణువు ఒక మార్గాన్ని సూచించారు, సముద్ర మథనం. దేవతలు మరియు అసురులు కలిసి క్షీరసాగరాన్ని మథించడానికి నిర్ణయించారు. మథనానికి మందరాచల పర్వతాన్ని మథానిగా ఉపయోగించారు, అలాగే నాగరాజు వాసుకిని తాడుగా ఉపయోగించారు. మథనం ప్రారంభమైన వెంటనే సముద్రం నుండి అనేక అద్భుతమైన వస్తువులు బయటకు రావడం ప్రారంభమైంది. మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యారు, దివ్య రత్నాలు బయటకు వచ్చాయి, ఇంకా ఎన్నో అద్భుత ఖజానాలు వెలుగులోకి వచ్చాయి. కాని అకస్మాత్తుగా సముద్రం నుండి ఒక భయంకరమైన విషం బయటపడింది, హాలాహల విషం. ఆ విషం అంత ప్రమాదకరమైనది, దాని ఒక్క చుక్క కూడా మొత్తం సృష్టిని నాశనం చేయగలిగేది. దేవతలు మరియు అసురులు ఇద్దరూ భయంతో వణికిపోయారు. ఆ విషాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. అప్పుడు అందరూ కలిసి కైలాస పర్వతానికి వెళ్లి భగవాన్ శివుని సహాయం కోరారు. ప్రపంచాన్ని రక్షించడానికి భగవాన్ శివుడు ఒక మహత్తర నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆ భయంకరమైన విషాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తాగేశారు. అప్పుడే పార్వతీ దేవి వెంటనే శివుడి గొంతును పట్టుకున్నారు, విషం ఆయన శరీరంలోకి వ్యాపించకుండా ఆపడానికి. ఆ విషం శివుడి గొంతులోనే ఆగిపోయింది. దాంతో ఆయన గొంతు నీలం రంగులోకి మారింది. అప్పటినుండి భగవాన్ శివుడు నీలకంఠుడు అని పిలవబడుతున్నారు. భగవాన్ శివుడి ఈ త్యాగం మరియు ధైర్యం వల్ల మొత్తం సృష్టి వినాశనం నుండి కాపాడబడింది. అందుకే భగవాన్ శివుడిని కేవలం సంహార దేవుడిగా మాత్రమే కాకుండా లోక రక్షకుడు మరియు కరుణామయుడిగా కూడా భక్తులు ఆరాధిస్తారు.